ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఆంధ్ర తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా ఆత్మ ప్రమోదానుసారం ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓట్లు వేయాలని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ కళాశాల సమావేశ మందిరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. ఆంధ్ర తెలంగాణకు చెందిన ఎంపీలు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేసి సుదర్శన్ రెడ్డిని గెలిపిస్తే దేశ రాజకీయాలు మలుపు తిరుగుతాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుందని బీహార్లో రాహుల్ ప్రచారం చూస్తుంటే ఆయన పరిణితి స్పష్టంగా కనబడుతోందని అభినందనలు తెలిపారు. ఎంపీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లోక్సభ ఎంపీలకి, రాజ్యసభ ఎంపీలకి, ముఖ్యంగా తెలుగు ఎంపీలకి. తెలుగు ఎంపీలు అంటే ఆంధ్ర తెలంగాణ ఎంపీలకి నేను విజ్ఞప్తి చేస్తాను. మీరు మీ ఆత్మ ప్రబోధాన్ని అనుసరించి ఓటేయండి. ఎందువల్లంటే ఈ ప్రభుత్వంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఏం జరిగిందన్నది ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికీ ఆంధ్రాలో స్టీల్ ప్లాంటు ప్రైవేటు పరం అయిందా లేకపోతే గవర్నమెంట్లో ఉంటుందా అన్న స్పష్టత లేదు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా దాన్ని బీజేపీ ఇవ్వలేదు. 15 సంవత్సరాలు అవుతూ ఉంది. 10 సంవత్సరాలు దాటేసింది, 15వ సంవత్సరంలో అయిపోతూ ఉంది. ఆ పరిస్థితి కూడా మనకి ఇవ్వలేదు. ఇటు తెలంగాణలో కూడా ఎక్కడా కూడా వాళ్ళకు సంబంధించిన నిధులు కానీ ఏమీ ఇవ్వట్లేదు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఒకవేళ ఓట్ల శాతం అనుసరించే మనం తగ్గిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. పూర్తిగా నార్త్ యొక్క ఆధిపత్య ధోరణి అన్నది కనపడుతూ ఉంది. మరి ఈ ఆధిపత్య ధోరణి అరికట్టాలంటే మీ నాయకుల మాట వినకండి. బాలశౌర్ లాంటి వాళ్ళు సీనియర్ ఎంపీలు ఈ లోక్సభలో ఉన్నారు. బాలశౌర్ అంటే 2004లో మాతో చేసినాడు, కాంగ్రెస్లో పనిచేసినాడు. అతను హయాంలో పార్లమెంట్లో అతను ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అన్నది అతన్ని అడిగితే మీకు తెలుస్తుంది జూనియర్ ఎంపీలందరికీ. పైగా ఇటువంటి నేపథ్యంలో మీ నాయకత్వం జగన్ చెప్తాడు. జగన్ ఎందుకు చెప్తాడంటే తన కేసుల భయం కాబట్టి లోన బీజేపీ ఓడిపోవాలని ఉన్నా కానీ బయటికి బీజేపీ ఏమని చెప్తాడు. ఎవరితో అన్నా బీజేపీ ఏదని చెప్పితే ఆ మాట బయటకు వెళ్ళిపోతుందన్న భయం వాళ్ళకి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా పూర్తిగా ఓడిపోవాలని ఉంటుంది. ఓడిపోతేనే మన మీద డిపెండ్ అవుతారు, మనకు అన్నీ వస్తాయని ఉంటుంది. కానీ చెప్పలేడు. చెప్తే బయట తెలిసిందంటే వీళ్ళు హోదా వీళ్ళకి ఇది వస్తుంది. అలాగే అక్కడ టీఆర్ఎస్కి. కాబట్టి మేము పైగా జస్టిస్ సుభాషన్ రెడ్డి అంటే ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ మ్యాన్. నాకు పర్సనల్గా తెలుసు సుభాషన్ రెడ్డి. అంతేకాకుండా సుదర్శన్ రెడ్డి జడ్జిగా గారుగా ఉన్నప్పుడు చాలా ఒక అటు మెటిక్యులస్ పర్సనాలిటీ. అతను నిజంగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుదర్శన్ రెడ్డి అయ్యాడంటే ఫెంటాస్టిక్గా ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే మనం ఒక క్యాండిడేట్ పరంగా చూసుకున్నట్టయితే సుదర్శన్ రెడ్డి ముందు అవతల క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ ఎందుకు కొరగాడు అంటే పనికిరాడు. అటువంటి పరిస్థితుల్లో మనందరం మన తెలుగువాడైన సుదర్శన్ రెడ్డికి వేస్తే ఈ తెలుగు స్టేట్లు రెండు పూర్తిగా సుదర్శన్ రెడ్డికి వేశారంటే ఎంపీలు డెఫినెట్గా నేరో అండి నెగ్గేసే పరిస్థితికి వచ్చేస్తాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మనకి జరుగుతున్న అన్యాయాలు, జరగబోతున్న అన్యాయాలు, మనకి కేటాయిస్తున్న డబ్బు, ఉత్తరాది రాష్ట్రాలకు కేటాయిస్తున్న డబ్బు, జిఎస్టీలో మన వాటాలు,
ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఏ ఎంపీ కూడా ఈ రోజున బీజేపీకి ఓటు వేయకూడదు. మీరు చెప్తున్నా మీ నాయకులు మీకు చెప్పరు. మీరు ఆత్మ ప్రబోధాన్ని అనుసరించి ఖచ్చితంగా వైస్ ప్రెసిడెంట్గా సుదర్శన్ రెడ్డి గారికి వేయమని విజ్ఞప్తి చేస్తాం. ఉపరాష్ట్రపతిగా పోటీ చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి నేను మద్దతు అని ఎలా చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి అనేవాడు రాజశేఖర రెడ్డి గారికి బాగా సన్నిహితుడు, ప్లస్ తెలుగువాడు, ప్లస్ రెడ్డి. ఆయనకి కాదని ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్న వాళ్ళందరినీ ఎన్డీఏ గవర్నమెంట్ ఇవాళ లోపల వేస్తుంది. విజయవాడ జైలు వేయచ్చు, రాజమండ్రి జైలు వేయచ్చు, లేకపోతే వేరే జైలు వేయచ్చు. తనకు సంబంధించిన మొత్తం అందరినీ కూడా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి, మిథున్ రెడ్డి ఆడనే కాదు, జగన్కి కొటారీగా ఉన్న మొత్తం అంతా రేసింది. జగన్ ఒకటి మిగిలాడు. ఏ రాజకీయ నాయకుడైనా సరే వాడు కూడా ఉన్న వాళ్ళు ప్రొటెక్షన్ చేయాలని కోరుకుంటాడు. అంతేగాని ఇదేంటంటే నన్ను కాపాడండి, నన్ను అరెస్ట్ చేయొద్దు, మీ కాలు పట్టుకుంటాను, నన్ను మీద అరెస్ట్ వారెంట్ ఇచ్చి నన్ను లోపలేయద్దు, నేను మీ ఓటుకి సపోర్ట్ చేస్తానని చెప్తున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి. అసలు ఇటువంటి నాయకుడిని మీకు గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. రాజశేఖర రెడ్డి అయినా తన సన్నిహితులకి ఎవరికైనా ప్రాబ్లం వస్తే రా వచ్చాయి ఏం చేస్తారు అని చెప్పి ఎదరకొచ్చాడు. ఫస్ట్ నన్ను వేయండి, తర్వాత మా వాళ్ళు తొలగి. ఇతనేంటి వాళ్ళు సంబంధించిన అందరినీ లోపలేసేస్తే నన్ను ఒక్కటే వదిలేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి ఇటువంటి నాయకుడు మరి నాకు తెలిసి ఈ నా రాజకీయ అనుభవం 40 ఏళ్ళు ఎవరినే కూడా నేను చూడలేదు. ఈ రకంగా ఇతను ప్రవర్తిస్తున్నాడు. ఇక నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాలంటే మరి ఇలా రాజకీయాల్లో విలువలు లేని మనిషి నరేంద్ర మోడీ. అతనికి ఎంతసేపు అతని పదవిని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తాడు తప్ప నరేంద్ర మోడీ రాజకీయ విలువలు లేవు. ఎందుకంటే 75 సంవత్సరాల వయసు వచ్చిన వెంటనే అద్వానీని ఇంటికి పంపన్నాడు, మురళీ మనోహర్ జోషిని ఇంటికి పంపన్నాడు. అద్వానీ ఎలిజిబుల్ క్యాండిడేట్ ప్రైమ్ మినిస్టర్కి, నువ్వు పనికిరావు, నీకు 75 ఏళ్ళు అయిపోయి నువ్వు ఇంటికి వెళ్ళిపోన్నాడు. మరి ఇతనికి సెప్టెంబర్ 17వ తారీఖుకి ఈ నరేంద్ర మోడీకి 75 ఏళ్ళు కంప్లీట్ అయిపోతున్నాయి. నిజంగా నైతిక విలువలు ఉన్నవాడు అయితే నరేంద్ర మోడీ ఈ 75 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతున్నాయి కాబట్టి సెప్టెంబర్ 17కి రాజీనామా చేసేయాలి. నాకు తెలిసి భగత్ సింగ్ని కూడా అతను బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏంటో అతను ఏంటో మోహన్ భగవత్ కూడా ముందు కరెక్టే మాట్లాడు. పాపం మోహన్ భగవత్ 75 ఏళ్ళు అయిపోతున్న నరేంద్ర మోడీ గారు ఇంటికి వెళ్తాడు. ఆయన మేనేజ్ చేసేసి ఇప్పుడు ఆడేమో నేను మాట్లాడలేదు. ఏంటి నరేంద్ర మోడీ గారు ఈవేళ అమెరికాకి లోకువైపోవడానికి కారణం ఏంటంటే ఈ ఆదాని అనేవాడు అమెరికాలో 25,000 కోట్ల డాలర్లు డబ్బులు వసూలు చేసి నేను ఆంధ్రాలో పెట్టుబడి పెడతాను అని ఆంధ్ర పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి సోలార్ ప్రాజెక్టులు, పవర్ ప్రాజెక్టు అన్నీ తీసుకున్నాడు. అంత డబ్బు అమెరికాలో నువ్వు కలెక్ట్ చేసి ఏం చేస్తున్నావు అని చెప్పి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇండియా వచ్చి ఎంక్వైరీ చేస్తే నరేంద్ర మోడీ జగన్కి వీళ్ళకి లంచాలు ఇచ్చాడని తెలిస్తే వాళ్ళు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు జగన్ మీద ఆదాని మీద కేసు పెట్టారు. ఇప్పుడు కేసు ఉంది. ఆ కేసు నుంచి ఆదానిని తప్పించడం కోసం ఇతను నరేంద్ర మోడీ కాళ్ళు పెట్టుకున్నాడు. లేకపోతే ఈవేళ ఆదానిని కనుక ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అమెరికా కోర్టులో కనుక కేసు పెట్టేసి అతన్ని ఎంక్వైరీ చేస్తే నరేంద్ర మోడీ చేసినటువంటి అవకతవకలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే ప్రపంచంలో 140 దేశాలు తిరిగి వచ్చాడండి.